భక్సింగ్ గారికి. ఆకలి అయితే ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకు ఆకలి అవుతుందయ్యా అన్నాడు. అంటే రెస్టారెంట్కి పోన్నాడు. ఎదురు ఒక రెస్టారెంట్ ఉండింది, హోటల్, అక్కడికి పొమ్మన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు అన్నాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నీకు తెలుసు కదా అన్నాడు. నేను చెప్తున్నాను కదా పో అన్నాడు. లేచిపోయినాడు. సాధ్యమా మనకు? డబ్బులు లేకుండా హోటల్కి పోతాం, కాళ్ళు ఎరగొడతాడు తినే ఈ డబ్బులు లేకపోతే. మేము కాలేజీలో వచ్చేటప్పుడు కర్నూలులో ఒకడు అంటాడు ఉందరా అంటాడు. అంటేనే నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అని అందరం నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత క్యాల్కులేట్ ఉన్నాయరా డబ్బులు పోదాం అంటాడు. అంటే డబ్బులు ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత పోతాం. యేసు ప్రభు భక్సింగ్ గారు చెప్పినాడు పో హోటల్కి అన్నాడు. భక్సింగ్ గారు అన్నాడు నాకు దగ్గర డబ్బులు లేవాయా అంటే నేను చెప్తున్నాను పో అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేసినాడు, లేచిపోయినాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. అంటే అంత దగ్గరగా సంబంధం కలిగిన వాడు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చేవాడు. ఊరిక వాక్యం ఏంటి సేవవాసి అనేవాడు కాదు, వాక్య ప్రకారం నడుచుకునేవాడు.